హాయ్ అండి. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. పిల్లలు గొడవ గొడవ చేస్తూ ఆకలవుతుంది ఏదో ఒకటి త్వరగా చెయ్యనంటే, సరే పోహా చేసేద్దాం అటుకులతో అని చెప్పనని స్టార్ట్ చేశాను. తీరా పోపు అదంతా యేసుకున్న తర్వాత అటుకులు లేవు. సరే ఎలాగా ఏం చేద్దాం అని చెప్పేసానని ఓట్స్ ఉన్నాయి. సరే ఓట్స్‌తో చేసేద్దాం అని చెప్పేసానని చేశాను. పెద్ద కష్టమేమీ గాదండి. అటుకుల్లాగానే ఓట్స్ గూడా అలాగా ఒక 3, 4 మినిట్స్ అలా నానబెట్టేసేసుకొని అంటే ఓట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి గదా! అందుకనని కొంచెం ఎక్కువ సేపు నానబెట్టేసేసుకొని, పోపేసుకొని, పోపు గూడా పెద్దగా అసలు ఆయిల్ అసలేమి పట్టదు. కొంచెం ఒక గరిటె ఆయిలేసేసుకొని, పోపు గింజలు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ ఏసి కొంచెం వేగిన తర్వాత ఓట్స్‌ని నీళ్ళలో నానబెడతాం గదా! అవలా కొంచెం పిండేసేసుకొని ఏసుకోవడమే. ఉప్పు, పసుపు ఏసేసుకోవాలి. లేదు కొంచెం స్పైసీగా గావాలి అని అనుకుంటే గనక కారం గూడా ఏసుకోవచ్చు. చాలా బావుంటుంది. మీరు గూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇంకో విషయం అండి, డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఇలాగ ఓట్స్ ఉప్మా జేసుకోవడం, ఓట్స్ కొంచెం ఉడకబెట్టేసుకొని తినడం, మళ్ళీ అరికలు, సామలు ఇలాంటివి గూడా ఉప్మా జేసుకొని తినొచ్చు. అవి గూడా చాలా బావుంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా జేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు.